హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. అంటే ఏదైనా అతి పనికిరాదు. గత ప్రభుత్వం ఎంతో అతి చేసింది. ఎందుకంటే అకారణంగా కేసులు పెట్టించడం, టార్చర్ పెట్టడం, కొట్టడం, దాడులు చేయడం. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక మొనోపోలీ నడిచింది జగన్మోహన్ రెడ్డిది అని చెప్పాలి. ఒక నిరంకుశ పాలన మనం 5 ఏళ్ల పాటు చూసాం. అయితే దాని పర్యవసానాలు మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే అది వేరే కథ, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవా టార్చర్లు. దాని పర్యవసానాలు అయితే ప్రారంభమయ్యాయి అని చెప్పుకోవాలి. ఇప్పటికే మంత్రుల మీద కేసులు నమోదవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం, మంగళగిరిలో ఉన్న కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద, అలాగే ఇటువైపు గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యాయి. వాళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ కోసం అందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు. జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇలాగనమాట, పేర్ని నాని, ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకుంటూ ఉన్నారు. ఇకపోతే వాళ్ళ ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా తాజాగా కేసు నమోదైంది. ఈ కేసు నమోదు చేసింది ఎవరో కాదు, RRR. నిద్ర లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ఎంత అధికార మదంతో ఉన్నా కానీ నిద్ర లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది RRR అని చెప్పాలి. సో ఆ RRR మీద ఆయన కస్టోడియల్ టార్చర్ చేశాడు. ఆయన అరెస్ట్ చేయించడం, ఆయన మీద గుండెల మీద ఎక్కి పోలీసులు ఆయన్ని కొట్టారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అలాగే కాళ్ళ మీద, గుండెల మీద, ఆయనకి బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినా కూడా ఆయన్ని విపరీతంగా టార్చర్ పెట్టిన పరిస్థితి. సో అప్పుడు ఆయన బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చాడు అనుకోండి. అయితే ఈ కస్టోడియల్ టార్చర్ మీద చంపడానికి ప్రయత్నం చేశారు అన్న కోణంలో కేసు నమోదైందట గుంటూరులో. ఎస్పెషల్లీ ఎందుకంటే ఆయన కొడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్లో చూపించారట. కొడుతున్నప్పుడు ఆ పైశాచిక ఆనందాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొందారు. మరి అందులో కొంతైనా ఆనందం పొందాలని ఇవాళ కేసు పెట్టినట్టుగా కనపడుతోంది. ఇందులో A1గా అప్పటి CID చీఫ్ సునీల్ మీద, A2గా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల మీద కేసు నమోదైంది. A3గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇది కొంచెం జగన్మోహన్ రెడ్డి కూడా కాస్త చిన్న చూపే అనుకోవాలి నేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు A1గా ఉంటారు, ఈసారి మాత్రం A3గా ఉన్నారు. ఈ కేసులో కొంత డిసప్పాయింట్మెంట్ అయినట్టుంది జగన్మోహన్ రెడ్డికి. మరి మొత్తం మీద అయితే కేసు నమోదు చేశారు. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508 కింద కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరపాలెం PSలో ఈ కేసు నమోదైంది. ఆ రోజు 2021 మే 14న ఈ ఘటన జరిగింది. రఘురామకృష్ణరాజుని ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాదులోంచి ఒక కిడ్నాప్ చేసుకొని వెళ్ళినట్టుగా వెళ్ళడం, ఆయన అక్కడ కోర్టులో హాజరుపరచడం, రిమాండ్కి తీసుకెళ్ళడం, రిమాండ్లో చీకటి గదిలో పెట్టి ఆయన కొట్టడం, ఆ తర్వాత ఆయన కొడుతున్న దృశ్యాలు కూడా జగన్మోహన్ రెడ్డికి చూపించడం, ఇవన్నీ జరిగినాయి. జడ్జి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కాళ్ళ వాపులు చూపించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగదు అని చెప్పేసి భావించిన రఘురామకృష్ణరాజు గారు సో తన కేసుని హైదరాబాద్, తెలంగాణకు బదిలీ చేయాలని కోరిన మీదట ఆయన ఇక్కడ ఆర్మీ ఆసుపత్రికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. కానీ ఢిల్లీ వెళ్ళాడే కానీ ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేందుకు కూడా ఆయన సాహసం చేయలేదు. సో ఎన్నికల ముందు వరకు కూడా అదే పరిస్థితి. సో ఇవాళ రిటర్న్ గిఫ్ట్ RRR ఇచ్చాడని చెప్పాలి. ఇది కేవలం ఒక మచ్చుతునక మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. మద్యం కుంభకోణంలో కేసు నమోదు చేయాలి, ఇసుక కుంభకోణంలో కేసు నమోదు చేయాలి, పాఠశాల విద్యార్థులకు సంబంధించిన కొనుగోళ్లలో కూడా కేసు నమోదు చేయాలి. ఇలా వరుసగా కేసులు నమోదు చేస్తే దాదాపు ఒక 10 కేసుల వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఈ తెలుగుదేశం అండ్ కూటమి ప్రభుత్వం నమోదు చేసే అవకాశం అయితే కనపడుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే గత CID చీఫ్ సునీల్ గారు సీతారామాంజనేయులకి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇలాంటిది ఊహించే సీతారామాంజనేయులు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం, ఆయన అపాయింట్మెంట్ కూడా నిరాకరించడం జరిగింది. బహుశా సీతారామాంజనేయులు గారు ముందుగానే ఊహించి ఉంటారు. అంటకాగ్యం కదా జగన్మోహన్ రెడ్డితో, ఆయన చెప్పినట్టు మనం కీలుబొమ్మల్లాగా ఆడాం కదా,
ఈరోజు మనల్ని ఖచ్చితంగా మనకి టార్చర్ ఉంటుందని భావించినట్టున్నాడు. అందుకే ఆయన శరణు కోరి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళినప్పుడు కూడా ఫలితం రాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో పాటుగా వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదైంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.